హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వింటర్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం అయితే పిండి పులవకపోవడం అండి. మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అది పులవకుండా అలానే ఉండిపోతూ ఉంటుంది చల్లదనం వల్ల. అలా అవ్వకుండా చక్కగా ఫర్మెంట్ అవ్వాలంటే ఇలా ట్రై చేయండి. చిన్న టిప్. టుమారో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ బ్యాటర్ ఉన్న బౌల్ కంటే కూడా చాలా పెద్దదైతే తీసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇలా పెట్టేసుకొని పైన ఒక ప్లేట్, ఇంకా ఆ పెద్ద బౌల్ పైన కూడా గాలి తగలకుండా ఇంకొక మరో ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా బాగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. ఈ వింటర్లో ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలి. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ ఉన్న బౌల్ని అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టి దీనిపైన మరో పెద్ద బౌల్ కూడా బౌలించి పెట్టుకోవచ్చు, లేదు అంటే హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక క్లాత్ వేసుకోండి. అది మనకు స్కార్ఫ్ కానీ చున్నీ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇలా ఫుల్గా కవర్ అయ్యేలాగా వేసేసుకొని చల్లటి గాలి తగలకుండా ఇలా పెట్టేసుకోవాలండి. మనకు మార్నింగ్ అంతా చక్కగా ఫర్మెంట్ అయితే అవుతుంది. నా దగ్గర హాట్ బాక్స్ లేదండి, ఈ బౌల్ పట్టేంత పెద్ద హాట్ బాక్స్ లేదు, అందుకే ఇలా చూపిస్తున్నాను.